గిరిజనుల కళ నేడు సాకారం కాబోతుంది. కెరమేరి మండలం కోటారి గ్రామ పంచాయతీ కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి టూర్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలుపుతున్న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరితతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నేడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఏదైతే కొత్తగూడలోని ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా 20 ఇళ్లకు కూడా గృహప్రవేశం చేసి కూడా అక్కడ గిరిజనులతో కూడా మాతామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఏర్పాట్లను పూర్తయినట్టు కూడా తెలుస్తాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత గారు ఉన్నారు. మేడం నాడు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా జరుగుతున్నాయి ఏదైతే పనులకు సంబంధించి? చాలా బాగా అంతా రెడీగా ఉందండి. లాస్ట్ మినిట్ చిన్న అడ్జస్ట్మెంట్స్ అవన్నీ అవుతా ఉన్నాయి. సో సీఎం గారి కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. ప్రజలు కూడా అట్లానే ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేడం, ఏదైతే కొత్తగూడలో ఎన్ని ఇళ్ళ గృహప్రవేశం చేస్తారో అక్కడ ఏంది కార్యక్రమం? అక్కడ 29 ఇండ్లు శాంక్షన్ అయినాయి, 24 ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. సో అవన్నీ కూడా సీఎం గారు చూస్తారు అండ్ గృహప్రవేశాలు వాటన్నిటికీ ఇవాళ జరుగుతుంది. సో వాళ్ళతో ముచ్చటిస్తారు కూడా, బెనిఫిషరీస్తో వాళ్ళ ఇంటరాక్షన్ కూడా ఉంది. సో అయిన తర్వాత ఇక్కడ సభకు వస్తారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది? ఇక్కడ ఫౌండేషన్స్ కొన్ని మన ఆసిఫాబాద్ అండ్ కాగజ్ నగర్ మున్సిపాలిటీ కింద ఉన్న వర్క్స్కి కొన్నిటికి ఫౌండేషన్ లే చేస్తారు. తర్వాత మన ఎస్ఎస్జి విమెన్కి మా మహిళా సమాఖ్యలకి ఏదైతే పవర్ ప్లాంట్ శాంక్షన్ అయిందో అది కంప్లీట్ అయిపోయింది, గ్రిడ్కి కనెక్ట్ అయింది. సో అది పవర్ జనరేషన్ కూడా స్టార్ట్ అయింది. సో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అది కూడా ఇవాళ సీఎం గారు, సీతక్క గారు, అందరు మిగతా మినిస్టర్స్, జూపల్లి గారు, పొంగులేటి గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అవుతుంది. సభ 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. కొఠారిలో అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు సీఎం గారు. మేడం, ఏదైతే జిల్లా కలెక్టర్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్తారు. ముఖ్యంగా కూడా 29 ఇళ్లకు ఏదైతే కోటారి గ్రామ పంచాయతీ పరిధిలోని ఏదైతే కొత్తగూడలో కూడా 29 ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ కూడా గిరిజనులతో కూడా కొద్దిసేపు ఏదైతే వాళ్ళతో ముచ్చటిస్తారో తర్వాత కూడా ఇక్కడ మంచి ఏదైతే కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మొత్తం కూడా ఇప్పటికే కూడా దాదాపు ఏదైతే పలు అభివృద్ధి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందంటే పలు అభివృద్ధి 11.245 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారని అయితే జిల్లా కలెక్టర్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, కొమరంభీం, ఆసిఫాబాద్.